హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను వీడియోస్ పెట్టక చాలా రోజులవుతుంది గదా! పండగ హడావుడి, ఇంట్లో చుట్టాలు ఉండడం వల్ల అసలు వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఇప్పటి నుండి అయితే డైలీ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో కూడా పండగ ముందు తీసిన వీడియో అనమాట. చుట్టాలు వాళ్ళందరూ ఉంటారు గదా! వీడియో ఎలాగో తీస్తాం గానీ ఎడిటింగ్ ఇంకా వాయిస్ ఇవ్వడం అంటే అంత సైలెంట్‌గా ఉండాలి గదా! ఎడిటింగ్ జేయడానికి. ఇంకా చుట్టాలు వాళ్ళందరూ ఉండడం వల్ల ఎడిటింగ్ కూడా చేయలేకపోయాను నేను. అయితే వీడియో వచ్చేసి ఇంట్లో కారం లేకపోతే ఇంకా ఎండుమిర్చి అవన్నీ తీసుకొచ్చి బాగా ఎండబెట్టేసి కారం అయితే పట్టించాను. ఇంకా పిండి వంటలు అవన్నీ ఉంటాయి గదా! పండగంటే ఇంకా సరే అని జెప్పేసి కారపూస చేద్దామని జెప్పి కారపూస కోసం అయితే రెడీ చేశాను. ఇంకా మా పిల్లలైతే కారపూస అవన్నీ ఏం చేయనీయరని జెప్పేసి నైట్ పూట చేశామండి కారపూస. మా పిల్లల్ని పడుకోబెట్టేసి నేను, మా అక్క ఇద్దరం కలిసి అయితే చేశాము. మొత్తం 6 కేజీస్ వరకైతే చేశామండి. అసలు నైట్ అయితే 2 అయిపోయింది టైము. ఇంకా ఏం చేశాను చెప్పండి, మార్నింగ్ చేద్దామంటేనేమో పిల్లలు అస్సలు చేయనివ్వరు. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా నైట్ అయితే చేశామండి. అసలు నేను కారపూస చేయడం ఫస్ట్ టైమ్ అండి. అసలెప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. అందులో 6 కేజీస్ కారపూస అయితే చేశాను. అంటే మా అక్క కొద్దిగా హెల్ప్ చేసింది. ఎలా చేయాలి, ఏంటా అనేది చెప్తే ఇంక నేను చేశానండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది ఫస్ట్ టైమ్ అయినా. అసలు కారపూస చేయడం చాలా కష్టం అనుకుంటారందరూ. కానీ చాలా ఈజీ అండి. కాకపోతే కొద్దిగా ఆయిల్‌లో వేసేటప్పుడు, తీసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగుండాలి. అయితే ఈ ప్రాసెస్ వచ్చేసి నేను 4 కేజీస్ వరకు బియ్యం అయితే తీసుకున్నాను. దాంట్లో 1 కేజీ శనగపప్పు, పావు కేజీ మినపగుండ్లు, పావు కేజీ పెసరపప్పు, ఇంకా సగ్గుబియ్యం అంటారు గదా! అవి 5 రూపీస్‌యి ఒక 2 ప్యాకెట్లయితే వేశాను. అలాగే వాము గూడా వేశాననమాట. ఒక 5 రూపీస్‌ది వాము గూడా వేశాను. వీటన్నిటిని కలిపి గిన్నెలో వేసి పట్టించానండి. అయితే ఈ పిండిని గూడా నేను కొద్ది కొద్దిగా కలిపానండి. మొత్తం ఒకేసారి కలిపేస్తే మొత్తం ఆరిపోతుందని జెప్పేసి కొద్ది కొద్దిగా కలిపానండి. అయితే వాటర్ తీసుకొని దాంట్లో ఫస్ట్ ఉప్పు, కారం, కొద్దిగా అల్లం పేస్ట్ గూడా వేసుకొని వాటర్ మొత్తం కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిలో వేసుకొని కలుపుకోవాలి. నేను చూడండి పిండి ఎక్కువుందని జెప్పేసి కొద్ది కొద్దిగా కలిపాననమాట. ఈ కారపూస ఒత్తే గిద్దలుంటాయి గదండీ! అవి నా దగ్గరైతే 2 సెట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒత్తేది ఉంది గదా! ఇది పాతకాలపు గిద్దలనమాట. ఇవి కొద్దిగా హార్డ్‌గానే ఉన్నాయి. ఇది హార్డ్‌గా ఉంటుందని జెప్పేసి నేను ఆల్రెడీ ఇంకోటి గూడా కొనిపెట్టాననమాట. అసలు ఇదైతే చాలా హార్డ్‌గా ఉంది. దీనికంటే అది చాలా ఈజీగా ఉంది. దాంట్లో ప్లేట్స్ అవి ఒస్తాయి గదా! అవి 13 ఒచ్చాయండి. అసలు చాలా ఈజీగా అనిపిచ్చింది నాకదైతే. నేను 13 రకాల కారపూసనైతే వేశాను. ఇంకా అన్నిటికంటే గూడా నాకు సన్న కారపూస అదుంటది గదా! అదొక్కటైతే ఇంకా ఎక్కువేశానండి. చూడండి ఇప్పుడు ఒత్తేది ఉంది గదా! అదైతే కొద్దిగా చానా ఈజీగా అనిపిచ్చింది నాకైతే. ఒకవేళ మీరు కారపూస వేయాలి అనుకుంటే మీరు గూడా ఇలాంటిదొకటి కొనుక్కోండి. చానా ఈజీగా ఉంది. అసలు పండగ రోజు మంచిగా ఎంజాయ్ జేయాలి అది ఇది అని అనుకుంటాం గదా! కాకపోతే పండగ ముందు మనం ఇలా పిండి వంటలు, ఇంకా ఇల్లు క్లీనింగ్ మొత్తం జేసుకునేసరికి పండగ రోజొచ్చేసరికి అస్సలు ఓపిక ఉండదు గదా! నాకైతే అసలు పండగ రోజు అస్సలు ఓపిక లేదండి. ఇయన్ని పనులు ఇయన్నీ జేసేసరికి అసలు ఓపికంతా అయిపోయిందనమాట. అందుకే ఇంకా వీడియోస్ కూడా ఏం తీయలేకపోయాను. ఇంతకీ సంక్రాంతికి మీ ఇంట్లో ఏమేం పిండి వంటలు చేశారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. చూడండి ఇదొక రకం కారపూస. మొత్తం 13 ప్లేట్స్ ఒస్తాయి గదా! ఇంకా దాంట్లో నేను 13 రకాల కారపూస వేశాను. ఇంకా సన్న కారపూస ఎక్కువ తింటాం గాబట్టి ఇంకా అదే ఎక్కువ వేశాననమాట. ఇంకా చూడండి టైం కూడా అసలు 2 అయిపోయింది. పావుతక్కువ 2 అయింది. ఇంకా స్టవ్ అయన్నీ ఆఫ్ చేసేసరికి మొత్తం 2 అయిపోయిందనమాట. ఇంక మేము పడుకునేసరికి 3 అయిపోయింది టైము. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా ఎంకరేజ్ చేయండండి ప్లీజ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.